ఆ లెక్కలు కూడా చూపిస్తే బాగుండేది. ఇంకొక పాయింట్, ఇప్పుడు కాకినాడ బయటకు వచ్చింది. ఇంతకుముందు జగదీష్ గారు చెప్పిన విధంగా షిప్ సీజ్ చేయడానికి అనేక కారణాలు సీజన్ అయితే చెప్పారు, కానీ దాని వెనక ఏముంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మాట్లాడుతుంది, నెక్స్ట్ వ్యవహారాలు ఏంటి అనేది ఒకటి. మిగిలిన పోర్టులో కూడా దందా జరుగుతుందని చెప్పారు, కానీ ఈ స్థాయిలో కాదు. వాటి మీద కూడా యాక్షన్ తీసుకోబోతున్నారా ఏంటి? యా, ముందుగా మీకు అలానే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా శుభోదయం అండి. మేము టార్గెట్ కాదు ఒకటి ఫస్ట్ తెలుసుకోవాల్సింది. రెండోది పవన్ కళ్యాణ్ గారు మార్క్ ఏదో చూపిద్దామనేది కాదండి. నాట్ మార్క్. జనసేన పార్టీ ప్రస్థానం ఏంటి అసలు? ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్క్ తీసుకురావాలి. ఆ మార్క్ మీన్స్ ఇదే, ఈ దురాఘాతాలే. ఈ దురాఘాతాలన్నింటినీ ఆపేసేసి ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ గెలిచిన తర్వాత, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత చేయవలసిన పని ఏంటి, జరుగుతున్నది ఏంటి అనే దాని మీద మా ఫోకస్ మాదంతా. దాని గురించే మేము మార్పు తీసుకురావాలి, రాజకీయాలు మారాలి అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది. రాజకీయాలు మారాలి, రాజకీయాలు మారాలంటే రాజకీయ నాయకులు మారాలి. రాజకీయ నాయకులు మారితే ఆటోమేటిక్ గా వ్యవస్థలు మారుతుంది. జగదీష్ మీరు అన్నారు ఇందాక, మీరు 6 నెలల నుంచి ఇదే మాట మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఎస్, ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఏమంటాం, మన మర్రి సెట్ లాగా వేళ్ళు ఉనికిపోయింది. అంటే ఏది వ్యవస్థలు నాశనం అవటం. వ్యవస్థల్లో ఉండే ఈ అధికారులందరూ కూడా పూర్తిగా లంచాలకి అసలు జీతం అనేది మర్చిపోయారు. జీతం అనేది అసలు వాళ్ళకి ఏమంటాం ఇష్యూ కాదు, జీతం కాదు ఇష్యూ. నెలకి మనం అక్రమంగా ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇష్యూ ఇక్కడ. అట్లా తయారైపోయిన దానికి రాజకీయ నాయకులు కూడా ఏ రకంగా ఊతమిస్తున్నారో మనం చూస్తున్నాం. రాజకీయ ఊతమైపోతే అధికారులు అట్లా మారిపోతే వీళ్ళు ఎట్లా చేయరు. ఇవాళ మనం ఈ టాపిక్ అన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం లే. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కావాలి, మార్పు తీసుకురావాలి, అందరం మారాలి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎవరైతే బ్యూరోక్రాట్లు ఉన్నారో, ఈ వ్యవస్థలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా మారితేనే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి జరిగింది. రాజకీయం అంటే సేవ కానీ, రాజకీయం అంటే దోసుకోవటం కాదు కదా. ఆ దోసుకున్నారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఎగ్జాంపుల్ అయిపోయింది. మమ్మల్ని ఎందుకు చెప్తారా అని చెప్పి రాజశేఖర్ గారు బాధపడినా, లేదా ఇంకోటి వచ్చి బాధపడినా ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది కదా. ఎప్పుడు కూడా మనకి చరిత్ర చూస్తే చరిత్రలో ఏం ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం? ఒక మంచిని చెప్పుకుంటాం, ఒక చెడుని చెప్పుకుంటాం. ఆ రెండే కదా ఎగ్జాంపుల్ చెప్పుడు. చరిత్ర అంటే అదే కదా మనం చదివేది. ఆ చరిత్రలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. చెడుకి దుర్మార్గాలకి దురాగతాలకి ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. కాబట్టే మనం దాన్ని మోస్తున్నాం. కానీ మీరు అన్నట్టుగా గతంలో ఎందుకు చెప్పలేదంటే, నేను ఇవాళ అన్నట్లది ఈ మహానాయకుడు తండ్రి గారి హయం నుంచి కూడా ఉందండి. కాంగ్రెస్ గవర్నమెంట్ 2004 నుంచి ఎత్తుకున్నా కానీ అప్పటి నుంచి ఉన్నాయి. ఇవాళ మేమేదో ఇవాళ చల్లారపాటికి అచ్చంగా లాస్ట్ టైమే జరిగిందని మేము అంటలేదు. మా నాయకులందరూ చెప్తుంది కూడా గతం నుంచి ఉన్నటువంటిది. కానీ పరాకాష్ట ఏదో పీక్ పాయింట్ అంటాం కదా, ఆ పీక్ పాయింట్ అనేది ఎప్పుడు జరిగింది? 1924 మధ్య జరిగింది. కనుకనే దాన్ని ఉదాహరణ చెప్తున్నాం. కానీ అచ్చంగా వీళ్ళే చేశారంట. వీళ్ళు మూలాలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదండి. వాళ్ళు అక్కడి నుంచి కూడా అలవాటు అవుతుంది. ఆ అలవాటుని లీగలైజ్ చేశారు వీళ్ళు పూర్తిగా. అసలు పీడిఎస్ భయం అంటే ఆ బియ్యాన్ని మనిషి తినకూడదు, తినేటటువంటి కాదు అని ఒక అపోహం సృష్టించేస్తారు సమాజంలో. వీళ్ళు కూడా తినేవాళ్ళు కూడా తినకుండా అదేదో పరువు తక్కువ, అసలు ఆ రేషన్ బియ్యం తింటే పరువు తక్కువ, అట్లా తయారు చేస్తారు ఈ సొసైటీలో. అంతకంటే దుర్మార్గం ఉంది. దాన్ని రాజకీయ నాయకులు చేశారా, లేదంటే ఈ వ్యాపారం చేశారా, ఎవరు చేశారా అని పక్కన పెడితే అసలు రైస్ బియ్యం తినటం వాడు సొసైటీలో వాడు తక్కువ, అట్లా చేస్తారు. కానీ గవర్నమెంట్ 40 రూపాయల పైన వెచ్చించి తీసుకొస్తుంది. దేనికంటే ఒక పేదవాడు కడుపు మార్చుకుని ఉండకూడదు అనేది వెల్ఫేర్ స్కీమ్ గా పెట్టినటువంటి స్కీమ్ అది. ఇవాళ ఆ వెల్ఫేర్ స్కీమ్ ఏమైపోయింది? ఇవాళ పూర్తిగా వీళ్ళకి ఒక స్కామ్ అయిపోయింది. పూర్తి స్కామ్, సంపాదించుకోవడం ఒక స్కామ్ అయిపోయింది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా. లేకపోతే ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఎట్లా వెళ్తాయి, ఎందుకు వెళ్తున్నాయి? ఎస్, ఎగుమతి ఉంటుంది ఖచ్చితంగా. మనకి ఎగుమతి మనది ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా వ్యవసాయం ఎక్కువ, ప్లస్ పేడ పండించడం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ ఉంటుంది. కానీ ఆ ఎక్స్పోర్ట్ ముసుగులో జరుగుతున్నది అదే కదా మనం మాఫియా అంటుంది ఇవాళ. అసలు ఎక్కడైనా తినే వాళ్ళు కూడా తిన్నట్లు ఎవరైనా కొనుక్కొని కొంచెం బాగున్నాయి అన్నా కానీ వాళ్ళు కూడా తినే పరిస్థితి లేకుండా అసలు ఈ రేషన్ షాపుల్లోనే ఆపేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వట్లేదు, డైరెక్ట్ 10 రూపాయలు 12 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, భయపెడుతున్నారు వాళ్ళని చాలా చోట్ల. నువ్వు పోయినసారి ఎండియూ వెహికల్స్ అని పెట్టుకోవచ్చు, దేని పెట్టారు ఇవి ఎండియూ వెహికల్స్ అని? నేను ప్రతిసారి చెప్తాను, వైఎస్ఆర్ ప్రభుత్వంలో పెట్టినటువంటి స్కీమ్ ఏదైనా ఉందంటే స్కామ్ లేకుండా స్కీమ్ ఉండదు వాళ్ళది. ప్రతిదాని వెనక స్కామే. ఆ స్కామే కదా ఎండియూ వాహనాలు. లేకపోతే ఒక ఊర్లో రేషన్ షాప్ ఉంటే సాయంత్రానికో పొద్దున్నో వెళ్ళి అందరూ అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఎవరన్నా ఇంట్లో నుంచి నడవలేనండి. ఇంకొక పాయింట్ కూడా దానికోసం వద్దాం అనుకున్నా.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూడా ఈ వెహికల్ సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 1 to 10th వరకు 1వ తారీఖు నుంచి 10వ తేదీ వరకు రేషన్ ఏదైతే ఇస్తారో అక్కడికి వెళ్ళి ఆ డీలర్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవారు తెలిసేది. ఇప్పుడు ఆ విధంగా కాదు, ఎవరి అంటే ఒక ప్లేస్ లో పెట్టి వెహికల్స్ ని రిక్రూట్ చేసి అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేస్తున్నారని. ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేస్తారా? మళ్ళీ పాత విధానాన్ని తీసుకొస్తారా? ఖచ్చితంగా అండి. మేమనేది తప్పు జరిగిన దాన్ని సరిదిద్దాలి కదా. అది తప్పుడు అన్నప్పుడు దానికి ఏం చేయాల్సిందే కదా. అది మేము వెళ్తున్నాం ఇవాళ. మేము ప్రక్షాళన అంటే అదే ఇవాళ. ప్రతి దాంట్లో కూడా ప్రక్షాళన ఉంటుంది మేడం గారు, ఏం క్వశ్చన్ లేదు దాంట్లో. అవన్నీ కూడా దుర్మార్గం చూడండి. ఏం చేస్తారు, అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళు లోన్ కొట్టుకోవాలంటే వాళ్ళకి 21,000 జీతం ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఇష్టానుసారం అసలు ప్రజల సొమ్ముని వీళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు పంచుకోవడం తప్ప. ఆయన చెప్తారు కదా, పంచి మీటింగ్ అని చెప్పాడు, చిలుకో పంచుకో అని చెప్పి. ఎవరు చిలుకున్నారు, ఎవరు పంచుకున్నారు జనాలు తెలీదా? అరే దోచింది ఎవరు, తిందెవరు, దాచుకుంది ఎవరు, పంచుకుంది ఎవరు? ఈ పెద్ద మనిషి వచ్చి వాళ్ళ మీటింగ్ లో కూటమి ప్రభుత్వం అంటే మేము పంచుకుంటామంట. అది ఆయన చెప్పేది. సిగ్గు లేకుండా మాట్లాడున్నాయి కాబట్టి ఇవాళ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాల్సి వస్తుంది. ఏ ఒక్కటి మేము చెప్పేదాంట్లో ఏమైనా తప్పుందా? టార్గెట్ చేశారు చంద్రశేఖర్ రెడ్డి అంటారు జగదీష్ గారు. ఎందుకు టార్గెట్ చేస్తాం? మాకు వ్యక్తి టార్గెట్ కాదు. ఆయన బూతులు తిట్టినప్పటికి కూడా మేము క్షమించాం ఆయన్ని. ఏదో టార్గెట్ అంటే వాళ్ళు తీసుకెళ్లి ఇంకో రకంగా ఉండేది. మేము ఆయన చిన్నటువంటి చిట్టులకి మేము టార్గెట్ చేస్తే ఈ 6 నెలల్లో ఇంకో రకం చూపించేవాళ్ళం. మేము టార్గెట్ కాదు ఇక్కడ, మాకు వ్యక్తి టార్గెట్ కాదు. అసలు వ్యక్తి అనేది నచ్చింది. మాకు అధికారం ఉంది కాబట్టి మించిపడ్డారు. ఇవాళ అధికారం పొంది చేస్తారు చూస్తున్నాం. ఆయన పూర్తి వ్యాపారం రైస్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు గారు, ఆ మానస అంటే ఎవరిదంటే వాళ్ళదే కదా. దానికి 7 ఎకరాలు ఇచ్చారు పోర్టులో. మరి 7 ఎకరాలు పోర్టులు ఎక్కడ ఇచ్చారు? వీళ్ళు ఏమనాలి వీళ్ళని? అట్లాగే ఇందాక అందరూ కూడా మాట్లాడారు. ఇంకా దాని గురించి మాట్లాడుతూ కూడా అసలు ఆ పోర్టు ఎవరిది? ప్రైవేట్ పోర్టు. కానీ వీళ్ళు గవర్నమెంట్ లో రాగానే ఎంత శాతం వీళ్ళు లాక్కున్నారు? వీళ్ళు గంగపట్నం పోర్టు తప్పు చెప్పారు, కృష్ణపట్నాన్ని ఎవరు తప్పు చెప్పారు? వీటన్నింటిలో కూడా జరుగుతుంది. కానీ వాటి మీద జరిగిన వాటికంటే కూడా వైజాగ్ అంత పెద్ద పోర్టు, వైజాగ్, గంగపట్నం, గంగవరం, కృష్ణపట్నం వీటన్నిటికంటే కూడా 8 రెట్లు ఎక్కువగా కాకినాడ నుంచి వెళ్ళింది. అందుకనే కదా కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం. లేదంటే కాకినాడ నుంచి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? తప్పు జరుగుతుంది కాబట్టి అక్కడ విపరీతంగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో కంప్లీట్ గా పీడిఎస్ రైస్ ఉన్నాయి కాబట్టి మేము చేస్తాం. దాన్ని కూడా వీళ్ళు ఎంతో బాధపడతాం. గతంలో ఎందుకు మాట్లాడరని చెప్పి ఈ పెద్ద మనుషులు 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశారండి వీళ్ళు? ఈ 5 సంవత్సరాల పరిపాలనలో గతంలో పీడిఎస్ రైస్ ఈ రకంగా ఈ రకంగా అమ్ముకున్నారు. మీరు అందరూ కూడాను మేము వచ్చాము మంచి ఇస్తాము. కలెక్టర్ పట్టుకున్నటువంటి బియ్యాన్ని చూడడానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను మాట్లాడినట్టు అంశం. అంబట్రాంబాబు గురించి కూడా మనం మాట్లాడుకుంటాడు కానీ పొద్దున్నే మాజీ మినిస్టర్ గురించి కూడా మనం మాట్లాడటం అనవసరం అంటారు సార్. ఆయన దగ్గర కూడా వస్తా, దానికి కూడా వస్తా. అంత పెద్ద ఎత్తున అక్కడ జరుగుతుందో కాబట్టి మనం మాట్లాడుతున్నాం. జరగకపోతే మాట్లాడాం కదా. ఇప్పుడు అది ఎవరు కలెక్టర్ పట్టుకున్న తర్వాత మీరు వెళ్ళారంటే గవర్నమెంట్ లో పని ఏంటండి? అంబట్రాంబాబు ముందే చూస్తాడు ఎక్కడన్నా. ఈయన గతంలో చేస్తుందంటే ఏదైనా ఇష్యూ జరిగితే నాకు తెలియదు. ఇష్యూ జరిగిన తర్వాత కదా వీళ్ళు పోయి అక్కడికి వెళ్ళి సరి చేస్తుంది. అసలు ఇష్యూ జరగకుండా ముందే కాపలా కాస్తాడనా? ఎప్పుడైనా కాపలా కాస్తాడు అంబట్రాంబాబు వెళ్ళామన్నా? ఈ సైచక్లాడ అంబట్రాంబాబు మాటలు కూడా మేము ఎక్కడ స్పందిస్తాం కదండి. అది కాదు అసలు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని మేము మాట్లాడుతుంటే మీరు ఏం చేశారు? మీరు ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు మీరు ఆపలేకపోయిన పని? ఎస్ నేను చెప్తున్నాను, గతంలో నుంచి ఉందా మేము ఒప్పుకున్నానండి. గతంలో నుంచి ఉన్నదాన్ని మీరేదో పెద్ద అసలు విపరీతమైనటువంటి ఏమంటాం మనం గతంలో జరిగినటువంటి రాజులందరూ కూడా చేశారు కదా. అంతకు మించి పాలన అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రాజు ఏంటి అసలు అన్ని వర్ణించడానికి వీళ్ళని పదాలందరూ మీరు మాట్లాడారు కదా. ఆ పాలనలో ఏమి జరిగింది? ఆ పాలనలో ఏం జరిగింది అంటాను నేను. ఆ పాలన ఎందుకని మీరు ఆపలేకపోయారు? మీరు ఇప్పుడు వేళ్లతో పాటు పికిలిస్తారా? ఇంకెంతమంది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఉద్భవించింది ఇలాంటి అవినీతి లేనటువంటి ఒక మంచి పరిపాలన ఇవ్వాలని, ఒక మార్పు తీసుకురావాలని ఆశయంతో వచ్చాం కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అన్ని సార్లు తిరుగుతున్నారు. అదే మేమేదో కూటమిలో ఉన్న వాళ్ళని మీరు ఇందాక అన్నారు చంద్రబాబు నాయుడు గారు ముందు వెళ్తారు. ముందు వెనకాలేదు కాదండి. ఇక్కడ ముందు వెళ్తున్నారని చెప్పి నేను చెప్పలేదు సార్. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి శ్రీకారం చుడుతున్నారన్న నేను ఆ పాయింట్ చెప్పలేదు. ప్లీజ్ నేనంటుంది ఓకే వాట్ ఇట్ ఈస్. మేము ఏంటంటే ఇవాళ మా బాధ్యత